మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మా జీవగల మా ప్రభువా, ఓ ఎంతైనను నమ్మదగిన మా ప్రియ రక్షక, మీ పాదాలు కొందరు నాయన, మీ స్తులయ్య, మీ స్తోత్రము రాజా, మీ స్తోత్రము దేవా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క దినం మా ప్రభు ఉదయం అంతా కూడా మా దేవా తండ్రి, మరి ఆయా మందిరాలు, ఆయా చర్చస్సులు తండ్రి, మీ బిడ్డలు మేము చేరి మా ప్రభువా, మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆరాధించుకుంటూ తండ్రి సహాయపడినారు. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ దినం మీ బిడ్డలైనటువంటి వారందరూ మా ప్రభువా, మీ యొక్క శరీరం తిని మీ రక్తం త్రాగి మీలో పాలుభాగస్తులమై మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే కృపను మా తండ్రి ఈ దినం మీరు మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. తిరిగి మరలా ఈ యొక్క సాయంకాలంలో మా ప్రభువా దేవా, ఇదిగో తండ్రి, ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన ఈ ప్రార్థన, ఈ యొక్క మందిరములు ప్రభువా, మీ బిడ్డల మమ్మల్ని సమకూర్చిన తండ్రి, మీ ఇంటికి నడిపించిన మీ కృపను బట్టి ప్రభువా స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన చేరి వచ్చినటువంటి మీ బిడ్డలందరి కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా, మీరు ఏ ఉద్దేశంతో తండ్రి ఈ స్థలములో మా ప్రభువా ఈ పని పరిచర్యను ప్రారంభించి ఉన్నారో ఆ మీ ఉద్దేశమును, మీ చిత్తమును మా తండ్రి ఈ యొక్క మా తండ్రి ప్రాంతములు దేవా మీ నామ మహిమార్థమై తండ్రి దేవా అనేక ఆత్మలను సమకూర్చి ఈ స్థలంలోనికి నా తండ్రి మీరు తెచ్చి మీ యొక్క నామం మహింపరుచుకుంటారని నమ్ముచు మా తండ్రి మీ పదాలకు సమర్పించుకుంటున్నాం. అయా, ఈ యొక్క సమయంలో మా దేవా తండ్రి, మరి నాయన దేవా ఈ యొక్క మా తండ్రి మందిరాన్ని, ఈ గృహాన్ని మా ప్రభువా మీ పని పరిచయ కొరకై తండ్రి సమర్పించుకొని త్యాగం చేసుకొని ప్రభువా మా దేవా ఎంతో మా తండ్రి వ్యయంతో మా ప్రభువా ప్రయాసముతో మా దేవా ఈ పని ప్రారంభించినటువంటి నాయన మీ దాసుడు, మా ప్రియమైన మా సహోదరుడు తండ్రి నాయన, ఇదిగో మా ప్రభువా డాక్టర్ గోపాలదాస్ గారు తండ్రి, ఆయన శరీరంలో ఏర్పడినటువంటి మా తండ్రి అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభువా నీ దాసుడు మా తండ్రి, అయా మా దేవా మా తండ్రి ఈ పనిని కొనసాగించలేక నా తండ్రి మా మీ సన్నిధికి చేరుకున్నాడు. అయితే మా తండ్రి ఈ యొక్క పరిచర్య ఆయనతో ఆ రీతిగా దేవా ఈ పరిచర్య మా తండ్రి మీరు నాయన జరిగించుకు మీరు ఇష్టపడి మీ చిత్తముని మీ యొక్క మా తండ్రి నామ మహిమార్థమై ఈ స్థలంలో జరుగుటకు నా తండ్రి మీరు మా ప్రభువా మా తండ్రి మరి కుమారుడు మా దేవా మెహత్యూస్ మా తండ్రి కోడలు దేవా తండ్రి రూబి వారి కుమారుడు మా తండ్రి మీ బిడ్డలు మా తండ్రి దేవా తండ్రి ఈ స్థలంలో మా ప్రభువా ఉండి మీ పని పరిచర్యను సాగించుటకు తండ్రి మీరు కృప చూపించారు. అయా మీకు స్తోత్రాలు ఓ దేవా తండ్రి. గత మా ప్రభువా తండ్రి 2025 మా తండ్రి జూన్ మాసములు ప్రారంభించినటువంటి పని పరిచర్యను ఇంతవరకు మా తండ్రి మీ యొక్క నా మహిమార్థమై జరిగించుకుంటూ వస్తున్న కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ దినం కూడా మా ప్రభువా మీ ఇంటికి మా తండ్రి మమ్మల్ని తీసుకొచ్చారు. మీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో మేము కనిపెట్టుకో మా దేవా ప్రార్థించుకోవడానికి మా దేవా తండ్రి కొంత సమయం మీ యొక్క సన్నిధిలో మేము గడపడానికి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించమని పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా మీ నామం మహింపరుచుకుందరుగాకని వచ్చిన మీ బిడ్డల బట్టి స్తోత్రాలు చెల్లించి ఇంకా రావాల్సినటువంటి వారు మార్గ మధ్యములు ఉన్న ఎడలా తండ్రి వారిని మా తండ్రి దయతో మా తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని కూడా సిద్ధపరిచి ఆయుత్తపరిచి మీ సన్నిధికి తీసుకురావాల్సిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయం అంతా మాకు ఆశీర్వాదకరముగా ఇది మాకెంతో మేలుకరంగా మీకెంతో మహిమకరంగా ఉంటూ తండ్రి సహాయం చేయమని ఈ కోడికను ఆది అంతం మీరే ఉండి నడిపించి నామాన్ని మహింపరుచుకుందరుగాకని మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
సమయంలో శివుని గీతంలో నుండి ప్రత్యేకింపబడిన పాటలలో పాడుకుందాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము. పశ్చాత్తాపము నొంది తండ్రి కంతులు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమనోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి,
నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అమ్ముకుంటిని నేను పదమును కొడని నాడు ఆకలి బాధలో అన్యాయము పోయే కందులు సాగమిలివే అప్పడెను వేదన అమ్ముకుంటిని నేను పదమును కొడని నాడు ఆకలి బాధలో అన్యాయమును పోయే పందులు సగ నిలివేయే అలపడెను వేదన అడుగంటి అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితే ధరణి భోగలమెల్ల బ్రతుకు వంశము చేయ దరి నిన్ను చేరితే ధనమే స్వర్గం బనుచు సుఖమే స్వర్గం బముచు తండ్రిని వీడితే ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిన్ను చేరితే దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి దూరదేశమున బాగునందనుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన స్నేహితులెల్ల తరిమి దారిద్రము దూరదేశములోన బాగుందో ననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన స్నేహితులెల్ల తరిమి దారిద్రము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి నా తండ్రి నన్ను చూచి పరుగుడుచు తెంచి నాపై పడి ఏడ్చెను నా
నవజీవము గూర్చి ఇంటి దొగ్గని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి దొడ్విలి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు తరలేనో. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండునో. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాట సంఖ్య 523. సియోను గీతములు పాఠ పుస్తకములు అనగా మోరే ప్రార్థన మందిరం సంతనూతన పనులు ఆ బుక్లో ఉంటుంది పాట బుక్. పాట సంఖ్య 523. విడువను నిన్ను ఎడబాయననిన అభయమొసంగిన దేవ. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవ. అభయము సంగిన దేవ. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవ. అభయము సంగిన దేవ.
నేరములెల్లియో చేసినే దూరముగా పరుగిడితినయ్యా. నేరములెల్లియో చేసినే దూరముగా పరుగిడితినయ్యా. పాపపు పరుగులు నేను మరచితిని మార్గమును నేను వదలితిని మార్గమును. పాపపు పరుగులు నేను మరచితిని మార్గమును నేను వదలితిని మార్గమును. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. బంధులు మేకుచు ఆకలి బాధచే ఒట్టును ఆశించితినయ్యా. బంధులు మేకుచు ఆకలి బాధచే ఒట్టును ఆశించితినయ్యా. ఆవేదన మదిలో తండ్రిని గుర్తించితిని, నా ఇంటిని గుర్తించితిని. ఆవేదనలు మదిలో తండ్రిని గుర్తించితిని, నా ఇంటిని గుర్తించితిని. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. పశ్చాత్తాపముతో పరుగిడితిని, పాపములో పోగొంటిని. పశ్చాత్తాపముతో పరుగిడితిని, పాపములో పోగొంటిని. పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొని యేసు, ప్రేమతో నన్ను చేర్చుకొని. పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొని యేసు, ప్రేమతో నన్ను చేర్చుకొని. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా చేసితివయ్యా. ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా చేసితివయ్యా. నీతి వస్త్రములను నాకు ధరింపచేసిన దేవా, నాకు ధరింపచేసిన దేవా. నీతి వస్త్రములను నాకు ధరింపచేసిన దేవా, నాకు ధరింపచేసిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు. ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు. నిండుగా నా హృదయముతో స్తుతుల
సంగిన దేవ నా గభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయనని నా గభయము సంగిన దేవ నా గభయము సంగిన దేవా. వాక్యానికి వెళ్ళక ముందు ఇంకో పాట పాడుకుందాం. పాట సంఖ్య 182. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషమో సమాధాన సంతోషమో అనుభవించితి నేను నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. ప్రభువాక్యము నా పాపము చూపే ప్రభువాక్యము నా పాపము చూపే హృదయము విరిచే ఆయన ఆత్మ విలయము విరిచే ఆయన ఆత్మ క్రూశపడి నేను ఒప్పుకొంటిని క్రూశపడి ఒప్పుకొంటిని కోరితి రక్తము మదిలో కోరితి రక్తము మదిలో నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను.
ప్రభు నా పాపము చూపించగానే, ప్రభు నా పాపము చూపించగానే, ఒప్పుకొంటిని ఒప్పుకొనక, ఒప్పుకొంటిని ఒప్పుకొనక, విశ్వాసముతో కన్నీటితో, విశ్వాసముతో కన్నీటితో నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. పడమటికి ఎంత దూరము, పడమటికి ఎంత దూరము, నా పాపమునంత దూరపరచితివి, నా పాపమునంత దూరపరచితివి. సముద్ర ఆగాధములో నా, సముద్ర ఆగాధములో నా పాపము పడవేసే, నా పాపము పడవేసే. నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే, మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే, నాశన గోతి నుండి లేపి, నాశన గోతిలో నుండి లేపి, నీ వీపు వెనుక నా పాపములు, నీ వీపు వెనుక నా పాపములు పారవేసితి నీవు, పారవేసితి నీవు. నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. తుడిచితి నన్నే ప్రభు నా పాపములు, తుడిచితి నన్నే ప్రభు నా పాపములు, జ్ఞాపకముంచు కొననని చెప్పే, జ్ఞాపకముంచు కొననని చెప్పే, మంచు వీడిన రీతి పోయిన రీతి, మంచు వీడిన రీతి పోయిన రీతి, నా పాపము తొలగించే, నా పాపము తొలగించే. నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము, సమాధాన సంతోషము అనుభవించితి నేను, అనుభవించితి నేను. నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి మనము లూకాసు వార్త మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్య భాగమే. లూకాసు వార్త 15వ అధ్యాయం తీసుకుంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయం ఆ, ఆ, 11 నుంచి 11 నుంచి ఆ, చివరి వరకు మనం అందరం మార్చి ఈ అధ్యాయం చదువుకుంటే మంచిది. 11 వచనం నుంచి చివరి వరకు మనము మార్చి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం ఈ వాక్య భాగం చదువుకుంటాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. పంచిపెట్టాను. 13 కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. పదహారు వచనం నేను చదువుతున్నాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. కనుక అంతటా వారు సంతోషపడసాగిరి. దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక
పోయెను. గనుక తండ్రి వెలుపలికి వచ్చి లో వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈని తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ భాగము మనం చదివినప్పుడే మరి ఇందులో ఉన్నటువంటి సారాంశము మనకు బాగా అర్థమవుతున్నది. దీనిని ఇంకా వివరించ పని లేదు. మనం బాగా మనసు పెట్టి ఈ వాక్య భాగం చదివినట్లయితే ఇందులోని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క కార్యములు అన్నీ కూడా క్షుణ్ణముగా విశదముగా మనకు దేవుని యొక్క ఆత్మ మూలముగా మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనము 3 పాటలు కూడా పాడాము. ఈ పాటలు కూడా ఆ పాటల్లో కూడా మరి మనం పాడుతున్నప్పుడే ఆ పాటలు మరి దాన్ని గమనించినట్లయితే ఒక్కొక్క వచనములు ఒక్కొక్క చరణములు మరి ఆ పాటలో మనం చదివినటువంటి ఇప్పుడు మనం ఈ బైబిల్ గ్రంథములు లూకాసు సువార్తలోని మరి 15వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చివరి వరకు చదివాము. ఇందులో ఉన్నటువంటి ఈ సారాంశం అన్నీ పాటల ద్వారా చరణములుగా మరి రాసి దేవుని భక్తులు ఆ పాటలకు ఆ యొక్క ట్యూను రాగం పెట్టి పాడినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఈ పాటలు పాడుతున్నప్పుడే ఒళ్ళంతా కూడా కదిలించబడుతుంది అన్నమాట. అటువంటి అర్థంతో కూడినటువంటి ఈ సారాంశం ఇందులో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ మనము ఒక తండ్రిని చూస్తున్నాం. ఆ తండ్రికి 2 కుమారులు ఉండడం చూస్తున్నాము. ఈ 2 కుమారులు మరి ఆ చిన్న కుమారుడు మరి తండ్రికి విధేయుడు కాకుండా అవిధేయుడుగా జీవించి యవ్వన ప్రాయములో తన యొక్క స్నేహితులతోనూ మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆడంబరమైనటువంటి కార్యములలో ఈ చిన్న కుమారుడు ఎంతో విచ్చలవిడైనటువంటి జీవితము జీవిస్తున్నాడు. అయితే తండ్రి అనేక మార్లు అతనిని మరి సంధించి అతనికి మంచి మాటలు కూడా చెప్పి ఉండవచ్చును. అయితే కూడా ఈ చిన్న కుమారుడు ఆ తండ్రిని తన తోబుట్టువులను లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఎవరిని కూడా మరి లెక్క చేయనటువంటి వాడుగా ఈ లోకములో అనేక మంది యవనస్తులతో చేరి తన యొక్క జీవితాన్ని మరి దుర్వ్యాపారములకు అప్పగించుకున్నటువంటి వాడై తండ్రికి లోబడినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటిది అక్కడ మనకు కనబడుతున్నది. చివరికి అక్కడ మనం చూసినప్పుడు అతనితో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితులందరూ కూడా అతనిని బాగా ప్రేరేపించి మరి అతని యొక్క స్నేహితులందరూ తనని రెచ్చగొట్టి
మీకు ఎంతో ఆస్తి ఉన్నది, అయితే ఆస్తికి నీకు కూడా హక్కు ఉంది కాబట్టి మీ తండ్రి దగ్గర అడిగి నీకు రావాల్సినటువంటి ఆ యొక్క భాగము నీవు తీసుకున్నట్లయితే నీవు ఎంతో సంతోషంగా మరి నీ ఇష్టానుసారమైనటువంటి రీతుల్లో మరి ఉండవచ్చు, సంతోషం వెలిపించుకోవచ్చు. మేము కూడా దానికి ఎంతో సహకారంగా ఉంటామని చెప్పేసి ఆ చెడు స్నేహితులందరూ కూడా ఇతనిని మరి రెచ్చగొట్టి ఆ తండ్రి దగ్గర ఆ యొక్క ఆస్తిని పంచిపెట్టమని చెప్పేసి అడిగే రీతిగా వీరందరూ అతనిని రేపారు. ఆ తరువాత ఆ తండ్రి అతను అడుగుతున్న వెంటనే అతనికి పంచిపెట్టలేదు. కానీ అక్కడ ఆ మాటలు వ్రాయబడలేదు. అయితే అంత సులభముగా ఆ తండ్రి ఆస్తిని పంచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే ఎప్పటికైనా కూడా సరే ఆ తండ్రి బాధ్యత తప్పక ఆ యొక్క ఆస్తిని తన యొక్క కుమారులకు పంచిపెట్టవలనేటువంటి ఒక బాధ్యత తన మీద ఉన్నది కనుక తను మరి కాదనిలేక అవమానలేక మరి ఎంతో తనకు నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ సందర్భంలో అయా దాని సమయం వచ్చినప్పుడు నేను పంచి పెడతానని చెప్పేసి ఎన్నో రీతులుగా మంచి మాటలు కూడా చెప్పి ఉండొచ్చు. అవన్నీ ఇక్కడ రాయబడలేదు. అయితే ఆ యొక్క చిన్న కుమారుడు మరి ఎంతో లోబడినటువంటి వాడై తండ్రికి విధేయుడు కాకుండా అవిధేయుడై తండ్రి ఆస్తిని అంతటినీ మరి పంచుకోవడానికి ఏ విధం చేతనే సరే తండ్రి యొక్క ఆస్తిలో నా భాగం నాకు రావాలని పంచిపెట్టమని తానెంతో బలవంత పెట్టి తండ్రికి ఇష్టం లేకపోయినా సరే ఆయన ఆ ఆస్తి తప్పక పంచిపెట్టాల్సిన బాధ్యత తన మీద ఉన్నది కనుక ఆయన కష్టంతోనే ఇష్టం లేకుండానే పంచిపెట్టాడు. అయితే ఈ ఆస్తిని అంతటినీ సమకూర్చుకొని తన స్నేహితులందరూ అతనితో కూడా పోగై ఆ యొక్క ఊరు వదిలిపెట్టి దూరదేశానికి వారందరూ అతనితో ఎంతో సంతోషంగా ఆనందంగా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిపోయిన తరువాత ఆ ఆస్తినంతటినీ ఆ దూరదేశంలో వారు విచ్చలవిడివిగా ఆ యొక్క ఆస్తినంతటినీ దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. వేశ్యలతోనూ రకరకాలైనటువంటి త్రాగుబోతులతోనూ చేరి మరి ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి, అవి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులతో తాను తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క ఆస్తిని అంతటినీ మరి ఖర్చు పెట్టాడు. అతని దగ్గర ఆ ఆస్తి ఉన్నంత దాకా అతనితో ఎంతో కుతూహలంగా సంతోషంగా నువ్వే నేను నేనే నువ్వే అన్నట్లుగా వారు ఆ స్నేహితులందరూ కూడా అతనికి ఎంతో మరి ఇష్టమైన రీతిలో వారు తినుచు త్రాగుచు ఈ లోకము యొక్క ఆడంబరమైనటువంటి కార్యములన్నిటిని అనుభవిస్తూ సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు కొన్ని దినములైన తర్వాత ఆ దేశంలో ఒక గొప్ప కరువు కూడా వచ్చినదని అక్కడ మనం చదివాము. ఆ కరువు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరూ ఎంతో కష్టాలు పడుతున్నారు. అక్కడ మరి ఆస్తిపాస్తులతో భూమి పుట్టలు అన్నీ ఉన్నటువంటి వారు కూడా మరి ఈ కరువు తట్టుకోలేటువంటి కరువు సంభవించింది కనుక ఆ కరువులో ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ పనులు దొరక్క మరి ఏ సంపాదన లేక
ఎంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టపడుతున్నారు. అయితే ఇతను కూడా తీసుకొని పోయినటువంటి ఆ యొక్క ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయింది. ఆ తరువాత అతనితో వెళ్ళినటువంటి వారందరూ ఎప్పుడైతే ఇతని దగ్గర ఈ యొక్క మరి ఆ డబ్బంతా తన ఆస్తి అంతా అయిపోయినదు, దానికి తోడుగా ఈ కరువు ఆ ప్రాంతంలో వచ్చినందువలన వారందరూ కూడా మెల్లగా ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వాళ్ళు చేరుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడు ఒంటిగా నిలిచిపోయాడు. ఇప్పుడు అతనికి మరి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మరి ఉండడానికి ఇల్లు లేదు. ఎంతో శ్రమ పడుతున్నాడు, ఆహారం దొరకక అలమటిస్తున్నాడు. ఎవ్వరు కూడా అతనిని చారదీయలేదు, ఎవ్వరు రానియలేదు. అయితే ఆ ఇంటింటికి పోయి ఎంతో దీనత్వంతో ఆ గొప్ప రాజకుమారుడు, ఎంతో ఆస్తిపరుడు, ఆయనకు ఏ కొరత కొదవ లేకుండా తండ్రి ఇంట్లో ఎంతో సంతోషంతో ఆనందంతో అనేక మంది పనివారు అతనికి మరి పనిచేసేటువంటి వారు ఉన్నారు. అలాంటి యొక్క ఇంటిలో ఆ సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క ఇంట్లో నుండి మరి సమృద్ధితో వెళ్ళిపోయాడు, తనకున్నదంతా కోల్పోయాడు. అక్కడ ఎంతో కష్టపడుతూ శ్రమ పడుతున్నాడు. ఇప్పుడు ఎవ్వరు లేరు అతన్ని చేరదీసేవారు. అందరి దగ్గర పోయి అతని మరి ఏదైనా పని ఉంటే నాకు ఇవ్వమని చెప్పేసి, అయ్యా మీ పని చేస్తాను, నాకు అంత అన్నం పెడితే చాలని చెప్పేసి ఎంతో మరి ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు. ఎవ్వరు కూడా అతనికి పని ఇవ్వలేదు. ఆ పని ఇచ్చి అతన్ని పోషించడానికి కూడా అక్కడ ఆ కరువు దినాల్లో మరి ఆ ప్రాంతంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఒక గొప్ప ధనికుడు ఉన్నాడు ఆ ప్రాంతంలో. మరి అతనికి పందులు మేపడానికి ఒక వ్యక్తి కావలసి వచ్చినది. ఆ సందర్భంలో ఇతను పోయి ఈ తప్పిపోయినటువంటి ఆస్తినంతని పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క ఆ కుమారుడు ఆ పందులు కలిగినటువంటి ఆ యజమాని దగ్గరికి పోయి, అయ్యా ఏదన్నా నీ దగ్గర పని ఉంటే నేను చేస్తాను, నాకు కొంచెం అన్నం పెడితే చాలయ్యా అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు, అయ్యా నా కాడ ఏమీ పని లేదు, అయితే ఒక పని ఉన్నది, అది నీవు చేయగలిగితే మరి ఆ పని ఇస్తానని చెప్పేసి ఏ పని నేను చేస్తానే అని చెప్పేసి అన్నాడు. ఆ తరువాత మరి అతని యొక్క పందులను మేపడానికి పొలంలోనికి ఆ పందులను మేపడానికి తీసుకొని పోయి అక్కడ మేపుతున్నాడు. ఆ పందులకు మరి పందులు తినే తవుడు లేక పొట్టు, ఆ తవుడు తీసుకొని పోయి వాటికి పెట్టి మేపుతూ ఉండేవాడన్నమాట. ఇప్పుడు ఇంకా ఆకలికి తట్టుకోలేక ఈ యొక్క ఈ ఎంతో గొప్ప ధనవంతుడు, ఒక రాజకుమారుడిగా ఉన్నటువంటి ఈ చిన్న కుమారుడు, ఈ తప్పిపోయినటువంటి ఈ చిన్న కుమారుడు దేవుని తండ్రిని మరి విడిచి దూరదేశం వెళ్ళినటువంటి ఈ కుమారుడు అక్కడ ఎంతో శ్రమల పాలవుతున్నాడు. ఆ పందులు మేపుతూ ఆకలికి తట్టుకోలేక ఆ పందులకు వేసే ఆ పొట్టు, ఆ తవుడు, ఆ పందులతో చేరి ఇతను కూడా ఆ పందులు తినే పొట్టు తింటూ కాలం గడుపుతున్నాడు. అది కూడా
ఆ పందులు పోట్లాడుకుంటూ అవి వాటి తినడానికి అవి సాలకపోతే వాటిని తోసి ఇతను కూడా ఆ పందులు వలె ఆ పొట్టు తింటూ వాడుతూ జీవిస్తున్నాడు. ఇక అతనికి ఎవ్వరు చేరదీసేటువంటి ఎవ్వరు కూడా అక్కడ కనబడలేదు. ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో శ్రమ పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఉంటుండగా ఈ తండ్రి ఎప్పుడైతే ఈ కుమారుడు ఆ తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు, ఆ తండ్రిని విడిచిపోయినటువంటి ఆ కుమారుని నిమిత్తము పైకి వెళ్ళాడు. తన యొక్క మేడగది మీద పోయి చూస్తూ ఉన్నాడు ఏ మార్గమునో ఈ కుమారుడు వెళుతున్నాడని చెప్పేసి వాళ్ళు పోయేంతవరకు దాకా ఆ మార్గం వైపు చూస్తూ ఉన్నాడు తండ్రి. చాలా దూరం పోయిన తర్వాత ఇంకా కన్ను మరుగైపోయినది, కనపడలేదు. అంటే దూరం అయిపోయిన తర్వాత ఇంక దూరంలో కనపడలేదు. అయితే ఈ తండ్రి ఆ కుమారుడు ఇల్లు విడిచి పోయినటువంటి ఆ దినం మొదలుకొని ఈ తండ్రి కూడా మరి అన్నము నీళ్లు లేకుండా ఆ కుమారుని కొరకు ఎంతో అంగలారుస్తూ ఎదురు చూస్తూ ఆ కుమారుడు మరి తీసుకుపోయినటువంటి యొక్క ఆస్తి ఏమి చేశాడు, ఎలాగున్నాడు, ఎక్కడున్నాడు, అతని పరిస్థితి ఎలాగున్నదో, అసలు మరి బతికున్నాడా చనిపోయాడా అని చెప్పేసి ఎంతో ఆ బిడ్డల కొరకై ఈ తండ్రి కూడా ఇక ఆహారం నీళ్ళు లేకుండా ఆ కుమారుడు కొరకు అంగలారుస్తూ ఎదురు చూస్తూ ఆ వెళ్ళినటువంటి మార్గాన్ని కనిపెట్టి అక్కడ నుండి చూస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కుమారుడికి ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితి సంభవించినటువంటి సందర్భంలో తండ్రిని మనం ఆ పాడినటువంటి పాటల్లో ఆ మాటలన్నీ కూడా ఇమర్చబడి ఉన్నవి. తండ్రి ఇంటిని వదిలిపెట్టుకొని పోయినటువంటి ఆ పరిస్థితిని అంతటినీ జ్ఞాపకంలో తెచ్చుకుంటున్నాడు. చూడండి, మనం ఆ వాక్యం చదివినట్లయితే అక్కడ ఆ మాట చదువు కనపడుతుంది. అందరూ మరి మెత్తగా అస్సలు పంతొమ్మిదో వచ్చిన చదవండి. 19 వచ్చిన పద్య 17 నుంచి చదవమ్మా. 17 నుంచి ఇక్కడ ఈ భాగంలో మనం ఏం చదువుతున్నామంటే, ఇతను ఆకలికి చచ్చిపోతుంటున్నాడు. అయితే ఎవ్వరు కూడా అతనికి ఏమీ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో అయ్యో, మరి నా తండ్రి యొక్క ఇంటిలో ఎంతోమంది కూలివారు సమృద్ధి అయినటువంటి ఆహారము తింటూ ఎంతో క్షేమంగా ఉన్నారు. నేనైతే ఇక్కడ ఆకలిగా చచ్చిపోతున్నాను. నన్ను ఎవరు కూడా
పట్టించుకునేవారు లేరు. ఈ పందులు తినే పొట్టు కూడా నాకు దొరకడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను. వెళ్ళి నేనేం చేస్తానంటే, నేను పరలోకమునకు విరోధముగా నా తండ్రి ఎదుట నేను పాపము చేసి ఆయన ఆస్తినంతా తీసుకొని పోయి దుర్వ్యాపారంతో ఖర్చు పెట్టి ఎంతో మరి ఆయనను మెప్పించాను. ఇప్పుడు నేను ఆ తండ్రికి నేను కుమారుడును అనిపించుకునేటువంటి యోగ్యత నేను పోగొట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట ఆయన దగ్గర చెప్తాను. అయ్యా, నేను నీ యొక్క కుమారుని అనిపించుకునేటువంటి యోగ్యత నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నీ కూలివారిలో నేను ఒకనిగా ఉంటాను. నాకంత భోజనం పెడితే చాలని చెప్పేసని తండ్రి దగ్గర చెప్పుకుంటానని ఒక గొప్ప పశ్చాత్తాపదముతో అతను తిరిగి తండ్రి యొక్క ఇంట్లో ఉన్నటువంటి సమృద్ధిని, తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కూలి వాళ్లకు ఎంత సమృద్ధి అయినటువంటి ఆహారము ఉన్నదో, వారు ఎంత సంతోషంతో ఆనందంతో ఉన్నారో, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని అతని పశ్చాత్తాపదముతో తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఏ మార్గములో అతను బయలుదేరి ఆడంబరముగా తన యొక్క మరి స్నేహితులతో వచ్చాడు, ఆ మార్గమును కనిపెట్టి ఆ మార్గములు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఏ ఉద్దేశం వెళ్తున్నాడు? నేను ఇప్పుడు ఆ తండ్రికి విరోధముగా పాపం చేశాను. నేను ఇప్పుడు ఆ తండ్రి కుమారుడుగా నేను అక్కడికి వెళ్ళి ఉండలేను. అయితే ఆ తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు. ఆ కూలి వాళ్ళలో నేను ఒక కూలివానిగా ఉండి నేను అక్కడ ఆహారం నా కడుపు నింపుకుంటానని చెప్పేసి తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు ఏ రీతిగా వస్తున్నాడు? అతను సమృద్ధితో ఎంతో ఆడంబరముతో వెళ్ళాడు. అయితే ఇప్పుడు అతనికి ఒంటికి నీళ్లు లేవు, కట్టుకున్న బట్టలు చినిగి సిరాకులైపోయి చిలకలు ఆడాడుతున్నాయి. తరువాత తలంతా పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, గోర్లు పెరిగిపోయినాయి, దుర్వాసన కొడుతూ ఉంటున్నాడు. అతని దగ్గరికి వస్తేనే ఎంతో దుర్వాసన. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి వస్తూ ఉన్నాడు. ఎంతో పశ్చాత్తాపదముతో వస్తున్నాడు. అయితే తండ్రి ఏనాడు ఈ కుమారుడు ఆ ఇంటిని వదిలిపెట్టి ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గమునే కనిపెట్టి నా కుమారుడు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ తండ్రి ప్రేమ అనేటువంటిది అది ఎంతో గొప్ప ప్రేమ. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే 31వ అధ్యాయము 4వ వచనం. యిర్మీయా గ్రంథం 31:4.
ఉమ్, ఉమ్. అమ్మా, ఆహా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాను. నేనే మాట లేదా? విడువకని ఏడల కృప చూపుతున్నాను. 4 3 చూడు, 3 చూడు. అది ఆ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకని ఎడల కృప చూపుతున్నాను. కాబట్టి ఆ తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి తండ్రి విడువక అతని యొక్క కుమారుల ఎడల కృప చూపించేటువంటి దేవుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన జాలిపడు దేవుడిని 103వ కీర్తనలు కూడా మనం ఆ మాట చదువుతాం. కాబట్టి ఇటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క తండ్రి ఆ కుమారుని కొరకై ఎంతగానో అంగలారుస్తూ ఎంతో ఆ కుమారుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటున్న సందర్భములు ఈ కుమారుడు ఏ మార్గంలో నుండి బయలుదేరాడో అదే మార్గం కనుగొని ఆ మార్గంలోనే ఇంటికి వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నా పోయేటప్పుడు ఎంతో ఆడంబరంగా వెళ్ళినటువంటి ఆ యొక్క ఆ అబ్బాయి ఇప్పుడు ఆ మార్గములో నడవలేక తూలాడుతూ మరి ఎంతో తాగి మరి కైపెక్కి ఆ కైపులు అటు ఇటు తూల్చున్నటువంటి వాడుగా ఆకలి బాధతో కడుపులు ఏమీ లేనటువంటి వాడై దోవ నడవలేనటువంటి పరిస్థితులు తూలుకుంటూ ఎంతో దూరం నుండి వస్తూ ఉన్నాడు. గడ్డం పెరిగిపోయింది, మరి చెప్పులు లేవు, కాళ్ళు మండిపోతున్నవి, ఎండలో పడి వస్తూ ఉన్నాడు. మరి అతనికి ఒంటికి నీళ్లు కూడా పోసుకున్నటువంటి వాడు కాదు. ఇటువంటి పరిస్థితులతో అతను తులియాడుతూ వస్తున్నప్పుడు ఆయన ఆ మేడగది మీద కూర్చొని ఆ మార్గాన్ని కనిపెడుతూ చూస్తూ ఉన్నటువంటి ఆ తండ్రి చాలా దూరంలో నుండి కనిపెట్టి అదిగో వచ్చేవాడు, నా కుమారుడే అని చెప్పేసి కనిపెట్టాడు ఆ తండ్రి. కనిపెట్టి పరుగు పరుగున దిగి వచ్చి పరిగెత్తుకుంటూ అక్కడికి ఆ కుమారుని కలుసుకొని అక్కడ తన వాడు మురికి వాసన దుర్వాసనతో ఉంటుండగా అదంతా కూడా ఆ తండ్రిలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఈ ఈ దుర్వాసన అంతా కప్పివేసింది. అదంతా ఆయనకు ఆ తండ్రికి తెలియలేదు. అంటే ఆ ప్రేమ అనేటువంటిది ఇంకా ఏది కూడా అక్కడ కనబడడం లేదు. అటువంటి ప్రేమతో ఆ కుమారుని యొక్క మెడ మీద పడి కౌగలించుకొని ముద్దాడుతూ ఆ అబ్బాయిని తీసుకొని ఇంటికి వచ్చి వస్తున్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, తండ్రి, నీకు విరోధముగా పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను, నిన్ను విడిచి నేను దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు నీ కుమారుడుగా అనిపించుకునే యోగ్యత కోల్పోయాను. అయితే ఇప్పుడు నేను నీ కుమారుడుగా నేను ఉండడానికి నాకు ఆ యొక్క అది లేదు. కాబట్టి నీ పని వాళ్ళలో నేను కూలివారిలో ఒకనిగా నేను ఉంటాను. నాకు అన్నం పెడితే చాలని చెప్తాననుకోని చెప్పకముందే, ఆ మాటలు చెప్పకముందే అతని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మనసు, వాని యొక్క పశ్చాత్తాపం మరి ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూసినట్లయితే ఈ తప్పిపోయినటువంటి తండ్రిని విడిచిపోయినటువంటి
ఈ కుమారునికి కలిగినటువంటి పశ్చాత్తాపం లాంటి పశ్చాత్తాపం ఇంకొక ఎక్కడ కూడా ఇంకా దీనిలాంటి యొక్క పశ్చాత్తాపం ఎక్కడ కూడా లేదు, కనపడదు. ఈ బైబిల్ అంతట్లో కూడా గొప్ప పశ్చాత్తాపం ఇతనిలోనే చూస్తున్నాం. కాబట్టి ఆ పశ్చాత్తాప హృదయంతో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని ప్రేమించి అతను పోగొట్టుకున్నటువంటి దాని అంతటి కూడా మరలా అతనికి అనుగ్రహించాడు. చూడండి, అక్కడ తన యొక్క పని వాళ్ళను పిలిచి వాళ్ళకు ఆజ్ఞాపిస్తున్నాడు. తండ్రి ఏం చెబుతున్నాడంటే, ఇదిగో వీనికి స్నానం చేపించి ప్రశస్త వస్త్రాలు తీసుకొని వచ్చి అతనికి ధరింపజేసి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడను వధించి విందు చేయమని చెప్పేసి పని వాళ్ళకు ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడ గొప్ప విందు జరిగినది. దేవుని బిడ్డలారా, అవన్నీ మనము మరి ఒక్కొక్కటిగా వివరించాలంటే మనకు సమయం అయిపోతుంది. కాబట్టి ఈ తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదు అనేది అక్కడ మనకు కనబడుతున్నది. అదే రీతిగా ఈ తండ్రి ప్రేమను పోగొట్టుకొని తండ్రి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ కుమారుని యొక్క జీవితంలో అతని హృదయంలో కూడా జరిగినటువంటి ఆ గొప్ప పశ్చాత్తాపం, ఈ రెంటిని మనం సరిపోల్చి చూసినట్లయితే రెండు ఈక్వల్గానే, సమానంగానే ఆ తండ్రి ప్రేమకు తగిన రీతిగానే ఆ కుమారుని యొక్క మనసు మార్చబడి పశ్చాత్తాపృదయముతో ఆ తండ్రి దగ్గర చేరిపోయాడు. ఇప్పుడు ఇక్కడ మరి ప్రశస్త వస్త్రములు, ప్రశస్త వస్త్రం ఏంటంటే అతను రక్షణ కోల్పోయాడు. రక్షణను చూపిస్తున్నది ఆ ప్రశస్త వస్త్రం. కాబట్టి రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ ప్రశస్త రక్షణ వస్త్రాన్ని తెచ్చి అతనికి ధరింపజేయమంటున్నాడు. ఆ తరువాత మరి ఉంగరము, అతనికి చేతికి ఉంగరం ధరింపజేయమంటున్నాడు. అంటే ఆ ఉంగరం ఏం చూపిస్తున్నదంటే ఆ ఇంటిలో ఆ రాజకుమారుని యొక్క మరి గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రాజరికం చేసేటువంటి ఒక గొప్ప రాజకుమారుడు అనేటువంటి దానికి సూచనగా ఆ యొక్క ఉంగరం అతనికి ధరింపజేస్తున్నారు. తరువాత మూడోదిగా చూసినట్లయితే పాదములకు మరి చెప్పులు తెచ్చి తొడిగించమంటున్నాడు. ఈ పాదములకు మరి చెప్పులు ఏం చెప్తుందంటే సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉంటున్నవి అనేటువంటి రీతిగా ఈ యొక్క సమాధానము పోగొట్టుకున్నాడు. అతను సమాధానం లేనటువంటి వాడుగా చికాకు అయిపోయినటువంటి పరిస్థితిని అక్కడ కనబడుతున్నది. అయితే దానికి ఇప్పుడు తాను పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానము ఆ పాదములకు సమాధాన సువార్త అయిన పాదరక్షకులు అతనికి
వధించడము. కాబట్టి అక్కడ గొప్ప విందు జరుగుతున్నది. ఆ యొక్క విందుశాలలో అతను గొప్ప సంతోష ఆనందభరితుడై సంతోషించి ఆనందించేటువంటి గొప్ప కార్యం అక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఈ రీతిగా ఎవరైతే ఈ లోకములో ఇటువంటి తల్లి తండ్రులను కుటుంబాన్ని వదిలి స్నేహితులతో ఈ లోక సంబంధమైనటువంటి ఆడంబరమైన కార్యాల్లో విచ్చలవిడిగా ఉంటున్నారు, అటువంటి వారికి సూచనగా ఈ మనుషుడు, ఈ తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు సూచనగా ఉంటున్నాడు. కాబట్టి మనం దీనిలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను ధిక్కరించి మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పశ్చాత్తాపహృదయం కలిగి తల్లిదండ్రులకు మనము విధేయులై వారికి లోబడి జీవించినప్పుడు ఆ తండ్రిలో ఇంట్లో ఉన్నటువంటి సమస్త ఆనందాన్ని వైభవాన్ని పొందుకుంటారనేటువంటి దానికి ఇది సూచనగా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో ఆ తండ్రి యొక్క ప్రేమను తప్పిపోయినటువంటి ఆ యొక్క తండ్రికి విరోధంగా పాపం చేసినటువంటి ఆ కుమారుని యొక్క పశ్చాత్తాపాన్ని, విధేయతను అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రెండు, ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంతటిదనేటువంటిది మనకు అక్కడ కనబడుతున్నది. ఇంత గొప్ప, ఇంత ప్రేమ కలిగినటువంటి ఈ తండ్రిని మనము శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి, విడువకమని ఎడల కృప చూపుతున్నటువంటి ఆ తండ్రి యొక్క ప్రేమలు మనం ఎల్లప్పుడూ హత్తుకొని ఉండాలి అనేటువంటిది మనం గుర్తించాలి. ఒకవేళ ఆ తండ్రి ప్రేమకు దూరమైపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుని యొక్క హృదయములు ఎటువంటి పశ్చాత్తాప హృదయం కలిగి విధేయత చూపించి ఆ తండ్రి యొక్క సంతోషములో మరలా ఆ తండ్రి యొక్క విందులో సంతోష ఆనందపడుతున్నారు. ఆ రీతిగా మనము ఈ లోకంలో తప్పిపోయినటువంటి మనము కూడా ఆ తండ్రి యొక్క సంతోషంలో ఆనందంలో ఉండవలనేటువంటిది మనం గుర్తించాలి అనే దానికి ఈ రాత్రి సమయంలో ఈ యొక్క మాటలు మనకు ప్రభువారు మన మధ్యలో తీసుకొచ్చారు. కాబట్టి దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించి మనం అటువంటి స్థితికి గురి కాకుండా మనం పశ్చాత్తాపహృదయంతో ఆ యొక్క దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించి భాగ్యానికి పాత్రలంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ప్రేమ గల నాయన, జీవం గల మా ప్రభు, గొప్ప దేవ యేసురాజా, ఇదో ఈ యొక్క మా తండ్రి మరి ఈ సాయంకాలం దేవ ఈ ప్రార్థన ఈ మందిరములు మా ప్రభువ మా దేవ మీరు సమకూర్చిన మీ బిడ్డల కొరకు తండ్రి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా మా మధ్యకు తెచ్చినటువంటి మీ లేఖన భాగమును బట్టి ప్రభా స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా మా ప్రభు ఈ సమయంలో మా దేవ మరి తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో, ఆ కుమారుడు తప్పిపోయినటువంటి ఆ యొక్క ఆ దుస్థితి ఎలాంటిదో, ఆ దుస్థితి ఎలాంటిదో, ఆ దుస్థితి నుండి అతను మరలా పశ్చాత్తాపంతో తండ్రి ప్రేమలోనికి హత్తుకొని జీవించడానికి మార్గం చూపించావు. కాబట్టి అటువంటి పశ్చాత్తాపంతో మీ సన్నిధికి ఎవరైతే వస్తారో అటువంటి వారికి మీరు గొప్ప విందులో మా తండ్రి వారికి పాల్పంపులు దయచేసే దేవుడు అని గుర్తించుటకు తండ్రి నాయన ఈ వాక్య భాగం మాకెంతో తండ్రి మరి ఆదరించేటువంటిదిగా ఉంటుండగా
అయ్యా ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారు గుర్తించి తండ్రి ప్రేమలోనికి తండ్రి వచ్చి తండ్రి అనుగ్రహించేటువంటి ఆ గొప్ప విందులో ఆ సంతోష ఆనందాన్ని కలిగి ఉండడానికి తండ్రి సహాయం చేయమని ఈ రాత్రి సమయంలో మా ప్రభువా మా దేవా ఈ మాటలు వింటున్నటువంటి మా తండ్రి ప్రతి ఒక్కరిలో అటువంటి పశ్చాత్తాపదాన్ని కలిగించి ఇంత ప్రేమ కలిగినటువంటి ఇంత దయగలిగినటువంటి ఇంత జాలి కలిగినటువంటి ఈ తండ్రిని హత్తుకొని జీవించే జీవిత విధానం తండ్రి వారికి దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి మా ప్రభువా దేవా మీరు మాకింతవరకు తోడుగా ఉండి నడిపించిన మీ కృపణ బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మీ దీవెనలతో ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించుతారుగాకని మీ చిత్తమైతే రానున్నటువంటి ప్రభు దినం కొరకై మీ బిడ్డలను సిద్ధపరిచి ఆయుత్తపరిచి అనేకులు తీసుకురావాల్సిందిగా పదాలు పెట్టి ప్రార్థిస్తూ మీ దయగల్ల మీ కృపగల్ల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ తండ్రి ఈ సమయంలో మా ప్రభువా దూరదేశంలో ఉన్నటువంటి తండ్రి మీ బిడ్డలు మా ప్రభువా మా దేవ మా ప్రియమైన సహోదరుడు డాక్టర్ గోపాల్దాస్ గారి యొక్క తండ్రి నాయన కుటుంబస్తుల కొరకై తన యొక్క మా తండ్రి మరి దాయన మా సహోదరి మా ప్రభువా మిస్సెస్ గోపాల్దాస్ గారి కొరకై వారి యొక్క కుమారుడు కోడలు మా తండ్రి వారి కుటుంబం కొరకై కుమార్తెలు అల్లుళ్ళు మా తండ్రి వారి బిడ్డలందరి కొరకై ప్రభువా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ మెండైన దీవెన ఆశీర్వాదములు మీ బిడ్డల మీద కుమ్మరించండి. ఈ దినం మా తండ్రి మీ సన్నిధిలో మీ ఇంట్లో చేరి వచ్చినటువంటి మీ బిడ్డలకు కూడా మరి దూరంలో ఉండి ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా మీ దీవెనల ఆశీర్వాదములు కుమ్మరించమని మీ కృపాస్థానంలోనికి మీ బిడ్డ మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినము ఈ ప్రేయర్షన్లు ఈ యొక్క కూడికలు చేరి వచ్చినటువంటి మనందరికీ సర్వలోకులు సకల పరిశుద్ధులకు సదాతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.